యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా ధ్యానించుకుందాం. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎప్పుడైతే నీ గుడారములో దుర్మార్గుని నెట్టివేస్తావో, నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెడతావో, అప్పుడు నువ్వు అభివృద్ధి చెంది నువ్వు ఎలా ఉంటావట? నమ్మకమునకు ఆస్పందము కలుగుటకును నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. నీ ఇంటిలో చూసినప్పుడు నీ ఇంటిలో ఏ నష్టం రాదట. ఎందుకు? ఆ దుర్మార్గుడు బయటికి వెళ్ళిపోయాడు. ఈ గుడారంలో ఉన్న దుర్మార్గుడు బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు నష్టం వస్తుంది? దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయటానికిని, హత్య చేయటానికి వస్తాడు. నిన్ను ఫైనాన్షియల్‌గా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నిన్ను దోసుకోవటానికి దొంగొస్తాడు, దుష్టుడు. వాడు ఏం చేస్తాడట? ఇవన్నీ కల్పించి చివరకు నిన్ను మరణములోనికి నడిపిస్తాడట. అందుకనే నీ ఇంటిని పరిశోధించి చూడగా ఎలా ఉంటదట? సురక్షితముగా నువ్వు పండుకుంటావట. ఆ దుర్మార్గుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? నీ గుడారంలో ఉన్న నీ శరీరం అనే గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? నువ్వు సురక్షితముగా ఉంటావట. నీ ఇంటిలో ఉన్నది ఏది కూడా ఇబ్బందికరంగా ఉండదంట. నీ ఇంటిలో ఉన్నది ఏది పాడైపోదట. ఏది కూడా పాడైపోదట. ఎందుకు? దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి వస్తాడు, పాడు చేయటానికి వస్తాడు. ఆ పాడు చేసేవాడు ఎప్పుడైతే బయటికెళ్ళిపోయాడో, నీ గృహంలో ఉన్నటువంటి నీ బిడ్డలు నువ్వు ఎలాగుంటారట? సురక్షితముగా ఉంటారట. సంతోషంగా ఉంటారట. పరిశీలించి చూడగా చాలా సురక్షితంగా ఉంటదట. అప్పుడు నువ్వు చక్కగా ఏం చేస్తావట? పండుకుంటావంట. దేవునికి మహిమ కలుగును గాక. రెస్ట్ తీసుకుంటావు అన్నమాట. ఏం తీసుకుంటావు నువ్వు? రెస్ట్. ఆ దుర్మార్గుడు నీలో ఉన్నంతసేపు నీకు రెస్ట్ అనేది ఉండదు. రకరకాల ఆలోచనలు పుట్టించి దుర్మార్గుడు దుష్టత్వంలోనికి నిన్ను నడిపిస్తాడు. నీకు విశ్రాంతి అనేది రానివ్వడు. చూద్దాం 19వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. చూడండి, ఎవరు భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేస్తారట. ఎవరు భయం లేకుండా. అంటే ఇంక నీకు ఏ అపవాదైనా దాడి చేస్తున్న భయము నీకు ఉండదు. నువ్వు ఎలా ఉంటావట? ఎవరు భయము లేకుండా నువ్వు నెమ్మదిగా ఉంటావట. పండుకుని రెస్ట్ తీసుకుంటావట. నీకు ఏ భయం ఉండదట. దేవుడు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఇస్తాడట. అప్పుడు నీకు ఏ భయం ఉండదట. అప్పుడు అనేకులు నీతో విన్నపాలు చేస్తారట. నీకు తెలియచేస్తారట వచ్చి. ఎందుకంటే నీ గుడారంలో దుర్మార్గుడు లేడు కదా. నీ గుడారంలో దుష్టుడు లేడు కదా. నీ దగ్గరికి వస్తే ఏమొస్తుందట? విడుదల వస్తుందట. అందుకే విన్నపాలు తెలియజేస్తారట వచ్చి. అనేక మంది విన్నపాలు నీకు ఎందుకు తెలియజేస్తారంటే, ముందు నీ గుడారంలో ఉన్న దుర్మార్గుని వెళ్ళగొట్టుకుంటే అనేక మంది నీ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటారట. దేవుడు ఆ రీతిగా నిన్ను మారుస్తాడట. ఆ గుడారంలో దుర్మార్గుని వెళ్ళగొట్టేస్తే. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. చూడండి ఎంత చక్కటి మాట. శత్రువా నువ్వు నా మీద నువ్వు లెగిసేసి, నాలో ఉన్న నా గుడారంలో ఉన్న దుర్మార్గుడు ఎప్పుడైతే పోయాడో ఇంకా నా మీద నీకు అధికారము లేదు. నా మీద నువ్వు అతిశయపడేది లేదు. నేను కింద పడిపోయినా సరే తిరిగి మళ్ళీ లెగిస్తాను. నేను అంధకారమందు కూర్చున్నా సరే దేవుడు నాకు వెలిగిస్తాడు. ఎప్పుడు? నీ గుడారంలో దుర్మార్గుని నువ్వు వెళ్ళగొట్టుకున్నప్పుడు, నీ గుడారంలో దుష్టుని నువ్వు వెళ్ళగొట్టుకున్నప్పుడు, నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు. అంతేకాకుండా నువ్వు అభివృద్ధి చెందుతావు.
నువ్వు సుఖంగా పడుకుంటావు. అప్పుడు నువ్వు పడిపోయినా సరే తిరిగి లెగుస్తావు. రెండోదేటి, నీ చీకటిలో కూర్చున్నా సరే దేవుడు నీకు వెలుగుగా ఉంటాడట. అంటే లోకమంతా చీకటుందా? అయితే నీలో ఏముంటదట? వెలుగుంటదట దుర్మార్గుడు పోతే. అందుకనే మనుషులను పరిపాలిస్తున్నటువంటి ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు యేసు నామములో బయటికి వెళ్ళిపోవాలి. అందుకనే దేవుడు, తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆ అపవాది యొక్క తంత్రాలను విరిచేసి, సాతానును శీఘ్రంగా మన కాళ్ళ కింద చితక తొక్కించి, పరిశుద్ధాత్ముని మనకిచ్చి, ఆ అగ్నిని మనలో పెట్టి, అపవాదిని ఏం చేశాడట? ఈ గుడారంలో నుంచి తొలగించాడట. పరిశుద్ధాత్మ అగ్ని నీలోకి వచ్చిందా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా? ఆ దహించు అగ్ని పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిందా? నీలో ఉన్న దుర్మార్గుడు బయటికి నిశ్చయముగా బయటికి పోతాడు. అప్పుడు నీ శరీరానికి రెస్ట్ కలుగుద్ది. నీ గృహంలో ఏ వస్తువు కూడా పాడైపోదు. ఏ శత్రువు నీకు అటాక్ చేయదు. లోకమంతా చీకటుందా? నీ ఇంటిలో వెలుగుంటది. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ గుడారంలో ఉన్న దుర్మార్గుని వదిలించుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు శక్తితో ఈ నూతన సంవత్సరములో నువ్వు నింపబడాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావట? అభివృద్ధి చెందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. చూడండి, పట్టపగలెల్లు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము ఆ గుడారంలో దుర్మార్గుడు పోతేనట, నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే, సాక్ష్యం పొందుకుంటే, నీతిమంతుడనే సాక్ష్యం పొందుకుంటే, చూడండి, వెలుగు మధ్యాహ్నం వెలుగు ఎలాగుంటది? అలాగ అంతకంటే వెలుగుంటదట. అంతేకాకుండానట, ఇంకేంటంట? అంతకంతకు తేజరిల్లుతావట. అంతకంతకు అభివృద్ధి చెందుతావట. అంతకంతకు అభివృద్ధి చెందుతావు. తేజరిల్లుతావు అన్నమాట. అంతకంతకు ఆ సంవత్సరానికి నువ్వేం చేస్తావట? అభివృద్ధి చెందుతావట. అభివృద్ధి చెందుతావట. కనుక నువ్వు అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? ముందు నీ గుడారంలో ఉన్న దుర్మార్గుని ఏం చేయండి? నెట్టేయండి. నీ చేతిలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టండి. అప్పుడు నీ గృహంలో ఉన్న వస్తువు ఏది కూడా పాడైపోదు. నువ్వు సుఖంగా ఉంటావు. నువ్వు పరిశోధించి చూడగా ఏది నష్టం రాదట. నీ చేతి పనులు దేవుడు దీవిస్తాడట. నీ వ్యవసాయాన్ని, నీ పాడి పశువులను, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడట. నీ లోగిట భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటదట. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారట. ఆ దుర్మార్గుడు పోతే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దుర్మార్గుడు పోవాలి. ఆ దుర్మార్గుని నువ్వు ముందు నెట్టేయాలి. నెట్టివేసినప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని, అభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం చివరగా. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. చూడండి, ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు, దుర్మార్గుడు పోయినప్పుడు, ఆ నీతి సూర్యుడు నీలో ఉదయించినప్పుడు, అంటే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావట? రెక్కలు, దేవుని యొక్క రెక్కలు ఏం చేస్తాయట? నీకు ఆరోగ్యం కలుగజేస్తాయట. కొవ్విన దూడ ఎలా గంతులేస్తుందో అలాగా శక్తి, ఎనర్జీ దేవుడిస్తాడట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం ఎలా పొందుకుంటారో అలాగా ఆ పరిశుద్ధాత్మ అగ్ని నీలోకి వచ్చినప్పుడు, ఆ దుష్టుడు బయటికి పోయినప్పుడు, వాడు కాలిపోయినప్పుడు, నీలో పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, యేసు నీలో ఉన్నప్పుడు, లోకములో ఉన్నవాడి కంటే యేసు గొప్పవాడు కనుక ఆ యేసు నీలో ఉన్నప్పుడు
నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు శాంతియుతంగా ఉంటావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు, నువ్వు బలము పొందుకుంటావు, నానాటికి నువ్వు అభివృద్ధి చెందుతావు. కనుక మన గుడారంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గుని నెట్టేద్దాం. మనందరం పరిశుద్ధాత్మతో నింపబడదాం. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో నాయనా, నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ గుడారములో ఉన్న దుర్మార్గుని బెల్లగొట్టినప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతానన్నావు. ఇంకో తండ్రి, అంచె దినాలలో అందరి మీదకి దేవుని ఆత్మనుంచండి ఆయన. అందరిలోనికి దేవుని ఆత్మను పంపించండి పరిశుద్ధాత్ముడా. ఆ గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గుని నెట్టివేయండి పరిశుద్ధాత్ముడా. నీ దహించు అగ్నితో ఆ దుర్మార్గుని కాల్చండి నాయనా. శాంతి లేక, సమాధానం లేక నాయనా, నెమ్మది లేక లోకమంతా నాయనా అల్లకల్లోలంగా ఉంది ప్రభువా. తినుతూ త్రాగుతూ వ్యసనాలతో నాయనా నిండుకొని ఉన్నారు తండ్రి. మనకి ఈ దుర్మార్గుని నెట్టివేయటానికి నీ పరిశుద్ధాత్మ అగ్నితో ప్రియ బిడ్డలందరినీ నింపండి నాయనా. అభివృద్ధి పరచండి. వారి చీకటిలో ఉన్న వెలుగు కలిగించండి నాయన. నీ కృపను అనుగ్రహించి బిడ్డలు కుటుంబాలన్నీ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.